బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం ఏకాదశ స్కంధము. ఘట్టములు 9. అంతరిక్షు సంభాషణ 10. ప్రబుద్ధుని సంభాషణ 11. పిప్పలైన భాషణ 12. ఆవిర్హోత్రుని భాషణ 13. నారేణుషి భాషణ 14. వైకుంఠం మరల గోరుట 15. ప్రభాసంకు బంపుట అని నవిని అంతరిక్షుండను ఋషి శ్రేష్ఠుండిట్లనియే. ఏకాదశ స్కంధము అంతరిక్షు సంభాషణ. ఇలా పలికిన విదేహునితో అంతరిక్షుడు అనే మహర్షి ఇలా అన్నాడు. పరమ బ్రహ్మమనంగా పరతత్వమనంగా పరమపదమనగను ఈశ్వరుడన కృష్ణుడన జగద్భరితుడు నారాయణుండు తా వెలుగొందు. పరబ్రహ్మ అన్నా, పరతత్వము అన్నా, పరమపదము అన్నా, ఈశ్వరుడు అన్నా, శ్రీకృష్ణుడు అన్నా శ్రీమన్నారాయణుడే. ఆయనే జగద్భరితుడై ప్రకాశిస్తూ ఉంటాడు. అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మంబునందు తనకు విపర్యయంబుగా జననంబైన జ్ఞానంబే విష్ణుమాయనంబడు. పరమేశ్వరుడట్టి మాయచేత జగంబు నిర్మించి నిశ్చింతుండయ్యుండు. ఇంద్రియార్థ భ్రమణంబు చేసడు దుర్మతులకు సుషుప్త్యాద్యవస్థలు వరుసన కలుగుటం చేసి పరమేశ్వరుని పొందరామియను 4వ వ్యవస్థయు కలుగు. స్వప్నంబునందు గ్రాహ్య గ్రాహక గ్రహణంబులను త్రివిధ భేదంబు కలిగియుండు. ఈ చందంబున అవిద్యాంధకార సంవృతంబై 3 విధంబుల పర్యవసించు మనోరథంబు స్వప్నావస్థయందణంగిన క్రియ త్రివిధంబగు మాయయు ఆత్మయందు లీనంబగు. పరమేశ్వరుండు మొదలం పృథివ్యాది మహాభూతమయంబైన సృష్టిని కలుగజేసి అందు పంచభూతాత్మకంబైన ఆత్మకేకాదశేంద్రియంబుల చేత భేదంబు పుట్టించుచు గుణంబుల చేత గుణంబులంగీకరించుచు ఆత్మయందు ప్రద్యోతిత గుణంబుల వలన గుణానుభవంబు చేయుచూ ఉన్నవాడై సృష్టిని ఆత్మీయంబుగా భావించు. దేహి కర్మమూలంబున నైమిత్తిక కర్మంబుల ఆచరించుచు తత్ఫలంబంగీకరించి దుఃఖైకవశుండై వర్తించు. పెక్కు దుఃఖంబులంబడిన ఆ దేహి కర్మఫలప్రాప్తుండగుచు భూత సంప్లవ పర్యంతంబు పరవశుండై జన్మ మరణంబులం పొరలుచుండు. అంత్యకాలం వాసన్నంబైన ద్రవ్యగుణస్వరూపంబగు జగంబు అనాది నిధనంబగు కాలంబు ప్రకృతిం పొందించు. అటమీద శతవర్షంబులు వర్షంబులేమి చేత అత్యుగ్రలోకలోచను తేజంబున సకల లోకంబులు దహింపంబడు. అంత అధోలోకంబుల నుండి సంకర్షణ ముఖ జనితానలంబు ఊర్ధ్వశిఖాజాలంబుల వాయు సహాయంబై దిక్కులయందల్లా ప్రవర్తించు. అటమీద సంవర్తక వలాహక గణంబులు 100 హాయనంబులు సలిలధారాపాతంబుగా వర్షంబు గురియు. అందు విరాట్ రూపంబు లీనంబగు. అంత ఈశ్వరుని నింధనాగ్ని చందంబున అవ్యక్తంబు ప్రవేశించు. తదనంతరంబ ధరణీమండలంబు వాయుహృత గంధంబై కబంధరూపంబు దాల్చు. ఆ జలంబు హృతరసంబై తేజోరూపంబునందు. ఆ తేజంబు తమో నిరస్తంబై వాయువందడంగు. ఆ గంధవహుండు స్పర్శ విరహితుండయి ఆకాశంబునందు సంక్రమించు. ఆ విష్ణుపదంబును విగత శబ్దగుణంబు గలది అయి ఆత్మయందు అడంగు. ఇంద్రియంబులును మనంబును బుద్ధియు వికారంబులతోడ అహంకారంబు ప్రవేశించు. ఆ అహంకారంబును స్వగుణయుక్తంబై పరమాత్మునింజేరు. ఇట్లు త్రివర్ణాత్మకయై సర్గస్థితి లయకారిణియగు మాయ
ఇట్టిదేని తత్స్వరూప మహాత్మ్యంబులు వివరించిన నరపాలుండు ఇట్లనియే. అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మం నుండి తనకు ఇతరంగా కలిగే జ్ఞానాన్ని విష్ణుమాయ అంటారు. ఆ మాయ చేతనే ప్రపంచాన్ని నిర్మించి భగవంతుడు ఏ చింత లేకుండా ఉంటాడు. ఇంద్రియాల వెంట తిరిగే చెడుబుద్ధి గలవారికి నిద్ర, స్వప్నం, మెలకువ అని 3 అవస్థలతో పాటు పరమేశ్వరుని పొందలేకపోవటం అనే 4వ అవస్థ కూడా కలుగుతుంది. కలలో గ్రహింపదగనది గ్రహించేవాడు, గ్రహించటం అనే 3 భేదాలుంటాయి. ఈ విధంగా అవిద్య అనే చీకటిచే చుట్టుకోబడి 3 విధాలయ్యే కోరిక స్వప్నంలో అణిగిన విధంగా 3 విధాలైన మాయ కూడా ఆత్మలో విలీనమవుతుంది. పరమేశ్వరుడు మొదట పృథివీ, అప్పు తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో నిండిన సృష్టిని కలిగించాడు. అందులో పంచభూతాత్మకమైన ఆత్మకు 11 ఇంద్రియములతో భేదం పుట్టిస్తూ గుణాల చేత గుణాలను అంగీకరిస్తూ ఆత్మ యందు వ్యక్తమైన గుణాల వల్ల గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. సృష్టిని తనదిగా భావిస్తాడు. శరీరధారి పూర్వకర్మ మూలంగా నైమిత్తికాలైన కర్మలు చేస్తూ వాటి ఫలితాన్ని అంగీకరించి దోహకానికే వసుడై వర్తిస్తుంటాడు. అనేక దోహకాలలో మునిగిన ఆ దేహి కర్మఫలాన్ని పొందుతూ ప్రపంచానికి జలప్రళయం వచ్చేదాకా స్వేచ్ఛను కోల్పోయి చావు పుట్టుకలలో పడి పొరలుతుంటాడు. కల్పాంత సమయంలో ద్రవ్యగుణాల స్వరూపమైన జగత్తును ఆద్యంతాలు లేని కాలం ప్రకృతిని పొందిస్తుంది. ఆ పైన 100 ఏండ్లు వానలు లేక భయంకరమైన ఎండల వల్ల అన్ని లోకాలు తగలబడతాయి. అటుపిమ్మట అధోలోకం నుండి ఆదిశేషుని ముఖం నుంచి ఆవిర్భవించిన అగ్నిజ్వాలలు వాయు సహాయంతో లేచి దిక్కులంతటా వ్యాపిస్తాయి. ఆ తరువాత సంవర్తకాలనే మేఘాలు 100 ఏండ్లు ధారాపాతంగా వర్షం కురుస్తాయి. వానిలో విరాడ్రూపం విలీనమవుతుంది. అప్పుడు ఈశ్వరుడు కట్టెలలో అగ్నివలె అవ్యక్తాన్ని ప్రవేశిస్తాడు. అనంతరం భూమండలం తన గంధ గుణాన్ని గోల్పోయి జలరూపాన్ని ధరిస్తుంది. ఆ జలం రసాన్ని గోల్పోయి తేజో రూపాన్ని పొందుతుంది. ఆ తేజస్సు అంధకార నిరస్తమై రూపం పోయి వాయువులో అణుగుతుంది. ఆ వాయువు స్పర్శను పోగొట్టుకుని ఆకాశమందు సంక్రమిస్తుంది. ఆకాశం శబ్దగుణాన్ని పోగొట్టుకుని ఆత్మ యందు అణగిపోతుంది. ఇంద్రియాలు మనస్సు బుద్ధి వికారాలతో అహంకారాన్ని ప్రవేశిస్తాయి. ఆ అహంకారం తన గుణములతో కలిసి పరమాత్మను చేరుతుంది. ఈ విధంగా 3 వర్ణాలు కలిగిన సృష్టి స్థితి లయాలకు కారణమైన మాయ ఇటువంటిది అని దాని స్వరూపము మహతిమము వివరించగా విని విదేహరాజు ఇలా అన్నాడు. జ్ఞానవిహీనులైన నరసంఘముఖానగరాని మాయతాలోన నడంచి ఎట్లు హరిలోకము ఎందుదురంతయుంతగన్ భూనుత సత్యవాక్య గుణభూషణ ఇక్కథ వేడ్కతోడు తన్ పూనిక చెప్పుమన్నను ప్రబుద్ధుడు నిట్లను గారవంబునన్. మీరు లోకోత్తములు, సత్యవాక్య పరిపాలకులు, కనరాని మాయను లోపల అణచివేసి అజ్ఞానులు ఏ విధంగా వైకుంఠాన్ని చేరగలుగుతారు? ఈ విషయాన్ని దయతో చెప్పండి. ఇలా అన్న విదేహునితో ప్రబుద్ధుడు అనే మహముని ఆదరపూర్వకంగా ఇలా అన్నాడు. సూర్యోదయాస్తమయంబులం ప్రతిదినంబు ఆయువు క్షీణంబునంద దేహ కళత్రమిత్ర భ్రాతృ మమత్వ పాశబద్ధులై విడివడునుపాయంబు కానక సంసారాంధకారమగ్నులై గతాగత కాలంబుల నెరుంగక దివాంధంబులకు జంతుజాలంబుల భంగి జన్మ జరారోగ విపత్తి మరణంబులందియు శరీరంబ మేలనుచు ప్రమోద మోహ మదిరాపానమత్తులై విషయాసక్తతం చిక్కి తమ్ముదారెరుంగకయుండి విరక్తి మార్గంబు తెలియక వర్తించు మూఢులకు జనంబుల పొంతలబోవక కేవల
నారాయణ భక్తిభావంబు గల సద్గురుం ప్రతిదినంబును భజించి సాత్వికంబు భూతదయును హరికథామృతపానంబును బ్రహ్మచర్య వ్రతంబును విషయంబుల మనంబు సేరకుండుటయు సాధు సంగమ్మును సజ్జన మైత్రియు వినయ సంపత్తియు శుచిత్వంబును తపంబును క్షమయు మౌనవ్రతంబును వేదశాస్త్రాధ్యయన తదర్థానుష్ఠానంబులును అహింసయు సుఖ దుఃఖాది ద్వంద్వ సహిష్ణుతయు ఈశ్వరుని సర్వగతునింగా భావించుటయు ముక్షుత్వంబును జనసంగ వర్జనంబును వల్కలాది ధారణంబును ఎదురుచ్ఛాలాభ సంతుష్టియు వేదాంత శాస్త్రార్థ జిజ్ఞాసయును దేవతాంతర నిందా వర్జనంబును కరణత్రయ శిక్షణంబును సత్యవాక్యతయు శమదమాది గుణ విశిష్టత్వంబును గృహారామ క్షేత్ర కళత్రపుత్ర విత్తాదుల హరికర్పణంబు చేయుటయు ఇతర దర్శన వర్జనంబు చేయుటయును భాగవతోత్తమ ధర్మంబులని చెప్పి ఇట్లనియే. ఏకాదశ స్కంధము ప్రబుద్ధుని సంభాషణ. ప్రతిదినము మానవుల ఆయువు సూర్యుడు ఉదయించడం అస్తమించటంతో క్షీణిస్తుంటుంది. దేహంపైన, భార్యపైన, స్నేహితులపైన, సోదరులపైన నాది, నావారు అనే మమకారంతో కట్టుబడిపోతారు. ఆ బంధం నుంచి విడివడే ఉపాయం కనపడక సంసారం అనే చీకటిలో మునిగి భూత భవిష్యత్తులు తెలియక గుడ్లగూబల లాగా మానవులు పుట్టుక, ముసలితనం, రోగాలు, ఆపదలు, చావు పొందుతూ కూడా శరీరమే మేలనుకుంటూ ఉంటారు. మోహాన్ని కలిగించే మద్యపానంతో మత్తులై ఇంద్రియ విషయ ఆసక్తులై తమ్ము తాము తెలుసుకోలేక విరక్తి మార్గం తెలియక నడయాడుతుంటారు. అటువంటి మూఢులైన మానవుల సమీపానికి పోవులదు. కేవలం నారాయణని పైన భక్తిభావం గల సద్గురువును నిత్యము భజించి ఉత్తమమైన భాగవత ధర్మాలను అనుష్ఠించాలి. ఆ ధర్మాలు ఏవంటే: 1. మూఢుల పొంతల పోకపోవుట. 2. సద్గురు ప్రతిదిన భజనము. 3. సత్వగుణము కలిగి ఉండటం. 4. భూతదయ. 5. హరికథామృత పానం. 6. బ్రహ్మచర్య వ్రతం. 7. ఇంద్రియ సుఖాలందు మనస్సును చేరనీయకుండటం. 8. సాధుసంగమం. 9. సజ్జనులతో స్నేహం. 10. వినయ సంపద. 11. శుచిగా ఉండటం. 12. తపస్సు. 13. క్షమ. 14. మౌనవ్రతం. 15. వేదశాస్త్రాలను చదవటం, వాటి అర్థాన్ని అనుష్ఠించటం. 16. అహింస. 17. సుఖాన్నిగాని దుఃఖాన్నిగాని సహించటం. 18. ఈశ్వరుడు అంతటా ఉన్నట్లు భావించటం. 19. మోక్షం పొందాలనే కోరిక. 20. కుజనుల సంగతి వదలటం. 21. వల్కలాలు మొదలైనవి కట్టడం. 22. దానంతటా అది లభించిన దానితో సంతుష్టి చెందటం. 23. వేదాంత శాస్త్రాల అర్థాలను తెలుసుకోవాలనే కుతూహలం. 24. ఇతర దేవతలను నిందించకుండా ఉండటం. 25. త్రికరణ శుద్ధి. 26. సత్యమే పలకటం. 27. శమం, దమం మొదలైన గుణ విశేషాలు. 28. ఇల్లు, తోటలు, పొలాలు, భార్య, సంతానం, ధనం మొదలైన వాటిని పరమేశ్వరార్పణంగా భావించటం. 29. భక్తులు కాని వారిని ఆశ్రయించకుండా ఉండటం అని చెప్పి పిమ్మట హరిదాసుల మిత్రత్వము మురరిపు కథలెన్ని కొనుచు మోదముతోడన్ భరితాశ్రుపులకితుండై పురుషుడు హరిమాయ గెల్చు భూపవరేణ్య. మహారాజా, హరిభక్తులతో స్నేహం చేస్తూ హరిలీలలను తలుచుకుంటూ కన్నులలో ఆనందబాష్పాలు నిండగా ఒళ్ళు పులకరిస్తుండగా మానవుడు హరిమాయను గెలుస్తాడు అనిన రాజేంద్రుండు వారలకిట్లనియే. భాగవతులారా,
సకల లోకనాయకుండగు నారాయణుండనంబరంగిన పరమాత్ముని ప్రభావంబు వినవలదు ఆనతిండనిన పిప్పలాయనుండు ఇట్లనియే. అనగా ఆ విదేహ చక్రవర్తి వాళ్లతో ఇలా అన్నాడు: భాగవతులారా, సమస్త లోకాలకు ప్రభువై నారాయణుడనే నామంతో అలరారే పరమాత్ముని ప్రభావాన్ని వినాలనుకుంటున్నాను, ఆనతీయండి. అంటే పిప్పలాయను డనే మునీంద్రుడు ఇలా అన్నాడు: నరవర విను జగన్నాథుని చారిత్రమెరిగింతు నీమదిగింపు మిగుల లసదుద్భవ స్థితి లయ కారణంబై దేహేంద్రియాదులదిరముగాగ జునుపునెప్పుడు పరంజ్యోతిస్వరూపంబు జ్వాలలనలుండు జనని పగిది ఇంద్రియంబులు నాత్మననయవు శబ్దంబు పొరయక సుశిరంబు పొందు సత్యమనగ సత్వరజస్తమోమయ గుణంబు మహదంకార రూపమై మహిమ వెలయు చేతనత్వంబు గలదేని జీవమందు ఇదియ సదసత్స్వరూపమై ఎన్నబడును. ఏకాదశ స్కంధము పిప్పలాయన భాషణ. రాజా, విను, నీకింపు కలిగే విధంగా లోకేశ్వరుని చరిత్ర చెబుతాను. సృష్టి స్థితి లయాలకు కారణమైన పరంజ్యోతి స్వరూపం దేహేంద్రియాలలో స్థిరంగా ప్రవేశిస్తుంది. మంటలు అగ్నిలోపల ప్రవేశింపలేనట్లు ఇంద్రియాలు ఆత్మను ఆక్రమించలేవు. నాదం పిల్లెనగ్రోవిని లోగున లేదు కదా. సత్వము రజస్సు తమస్సు అనే గుణత్రయం మహదహంకార రూపమై చైతన్యంతో కలిస్తే జీవమంటారు. ఇదే సత్తు అసత్తు స్వరూపంగా ఎన్నబడుతుంది. దీనికింపెకైనది పరమాత్మగారెరింగి కమల సంభవాదులు తీంతురు. ఇట్టి పరమాత్మ స్థావర జంగమంబులనధిష్ఠించి వృద్ధిక్షయంబులం పొందగా నిమిత్తమాత్రంబులం తలుల తాదులందు జీవంబులేక తదంతరస్థుండై వర్తించు. అంత సర్వేంద్రియావృతంబైన ఆకారంబు నష్టంబైన మనంబులుంబాసి శృతి విరహితుండై తిరుగుచుండు. నిర్మల జ్ఞాన దృష్టి గలవానికి భానుప్రభాజాలంబు దోచిన క్రియను సుజ్ఞానవంతుండు. హరిభక్తి చేత గుణకర్మార్థంబులైన చిత్తదోషంబులు భంజించి భగవత్సదనంబు సేరుననిన రాజు ఇట్లనియే. ఇందుకు అతీతమైన దాన్ని పరమాత్మగా తెలుసుకుని బ్రహ్మ మొదలైన వారు స్తుతిస్తారు. ఇటువంటి పరమాత్మ స్థావర జంగమాలను అధిష్ఠించి వృద్ధిక్షయాలు పొందక నిమిత్రమాత్రంగా చెట్లు తీగలు మొదలైనవాని లోపల వర్తిస్తుంటాడు. సర్వేంద్రియాలచే ఆవరించబడిన ఆకారము పోగా మనస్సును వదలి శృతి విరహితుడై తిరుగుతుంటాడు. నిర్మలమైన జ్ఞానదృష్టి కలవాడు సూర్యుని కాంతి పుంజం దర్శించినట్లు సుజ్ఞాని అయినవాడు హరిభక్తి చేత గుణకర్మార్థములైన చిత్తదోషాలను నశింపజేసి ఈశ్వరుని చేరుకోగలుగుతాడు. అంటే విని విదేహుడు ఇలా అన్నాడు: పురుషుండే ఏ కర్మము పరువడిగావించి పుణ్యపరుడై మను తాదురితములు దొరకి మురరిపు చరణయుగం బెట్లు చేరు సన్మునివర్య. మహర్షి పుంగవ, పురుషుడు ఏ కర్మలను ఆచరిస్తే పుణ్యుడే పాపాలను పోగొట్టుకుని మురవైరి పాదాలను చేరుకోగలుగుతాడో చెప్పండి అని నవిని అందావిర్హోత్రుండిట్లనియే. కర్మాకర్మ వికర్మ ప్రతిపాదకంబులకు శృతివాదంబులు లౌకిక వర్ణితంబులు. అట్టి ఆమ్నాయంబులు సర్వేశ్వర స్వరూపంబులుగాన విద్వాంసులు నెరుంగలేరు. అవి కర్మాచారంబులనంబడు. మోక్షంబు కొరకు నారాయణ భజనంబు పరమపావనంబు. వేదోక్తంబులను ఆచరింపక ఫలంబులకు వాంఛసేయువారు అనేక జన్మాంతరంబులం పడయుదురు. మోక్షంబునపేక్షించువాడు విధి చోదిత మార్గంబున హరిం పూజింపవలయు.
అట్టి పూజా ప్రకారం వెట్లనిన పవిత్రగాత్రుండై జనార్దను సన్నిధిం పూత చిత్తుండై షోడశోపచారంబుల చక్రధరు ఆరాధించి గంధపుష్పధూపదీప నైవేద్యంబులు సమర్పించి సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించి భక్తి భావన విశేషుండగునతండు హరింజేరునని చెప్పిన విని విదేహుండు ఇట్లనియే. ఈశ్వరుండే కర్మంబులను ఆచరించే అంతయు ఎరింగింపుమనిన ద్రమిళుండు ఇట్లనియే. ఏకాదశ స్కంధము ఆవిర్హోత్రుని భాషణ. అలా అడుగగా ఆవిర్హోత్రుడనే మహాముని విదేహ ప్రభువుతో ఈ విధంగా చెప్పసాగాడు. కర్మ అకర్మ వికర్మ వీటిని ప్రతిపాదించే శృతివాదులు లౌకికులు చెప్పినవి కాదు. అటువంటి వేదాలు సర్వేసుని స్వరూపాలు, వాటిని పండితులు కూడా తెలుసుకోలేరు. వాటిని కర్మాచారాలు అంటారు. మోక్షం కోసం నారాయణ భజనం అన్నిటికంటే పవిత్రమైనది. వేదం చెప్పినట్లు చేయక ఫలాలు కోరేవారు ఎన్నో జన్మలు ఎత్తుతారు. మోక్షాన్ని కోరేవారు శాస్త్రం చెప్పిన విధంగా హరిని పూజించాలి. ఆ పూజా విధానం ఎటువంటిదంటే పరిశుద్ధమైన దేహంతో భగవంతుని సన్నిధిలో పవిత్రచిత్తుడై ప్రవర్తించాలి. షోడశోపచారాలతో చక్రధరుని ఆరాధించాలి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అర్పించి సాష్టాంగదండ ప్రణామాలు చేయాలి. విశేషమైన భక్తిభావం మనసున నింపుకోవాలి. అట్టివాడు పరమాత్మను చేరుతాడు అని వివరించగా విని విదేహ మహారాజు ఇలా అన్నాడు. ఈశ్వరుడు ఏ లీలలు ఆచరించాడు? ఆ వివరం అంతా తెలుపవలసింది. అనగా ద్రమిళుడనే మునివర్యుడు ఇలా అన్నాడు. తారలనన్నగవచ్చును భూరేణుల లెక్కవెట్టబోలును ధాత్రిన్ నారాయణ గుణకథనమూలారయ వర్ణింపలేరు హరబ్రహ్మాదుల్. రాజా ఆకాశంలోని చుక్కలను లెక్కపెట్టవచ్చు. భూమిపై గల ఇసుక రేణువులను కూడా లెక్కపెట్టవచ్చును. కాని నారాయణని గుణములు చరిత్రలను మాత్రం శివుడు, బ్రహ్మ మొదలైనవారు కూడా వర్ణించలేరు. అట్లుగావున ఆత్మ సృష్టంబైన పంచభూత నికరమ్మును పురంబునరించి అందును యాంశంబునం ప్రవేశించి సగుణనిష్ఠుండై నారాయణాభిధానంబు గల ఋషీశ్వరుండగు పరమేశ్వరుండు వెలుంగొందే. అతని దశేంద్రియంబులచే పాలితంబులైన దేహంబులు ధరించి జగద్రక్షకత్వ సంహారకత్వాది గుణంబులు కలుగుటంజేసి గుణనిష్ఠుండయి రజసత్వతమో గుణంబుల బ్రహ్మ విష్ణు రుద్రమూర్తుల నంబరగి త్రిగుణాత్మకుండనంబడు నారాయణాఖ్యుని చరిత్రం బెరింగించెద ఆకర్ణింపుము. భగవంతుడు తాను సృష్టించిన పంచభూతాలతో సంభూతమైన పురమును చేసి దానిలో తన అంశతో ప్రవేశించి పిమ్మట సగుణనిష్ఠుడై నారాయణుడు అను పేరు కల ఋషీశ్వరుడుగా విరాజిల్లాడు. ఆయన 10 ఇంద్రియాలతో నిర్మితాలైన శరీరాలను దాల్చి జగత్తును సృష్టించటం, రక్షించటం, సంహరించటం మొదలైన కార్యాలు చేయటం వలన రజసత్వతమో గుణాలతో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే పేర్లతో ఒప్పుతుంటాడు. త్రిగుణాత్మకుడు అనబడే ఆ నారాయణుని చరిత్ర చెబుతాను విను. ధర్ముండు దక్షపుత్రిక నిర్మలవతి పెండ్లియాడి నెరిపుత్రుని సత్కర్ముని నారాయణ ఋషి నర్మిలిగనే అతడు బదరికాశ్రమమందు. ఏకాదశ స్కంధము నారాయణుషి భాషణ. బదరికాశ్రమంలో ధర్ముడు దక్షపుత్రికను పెండ్లాడాడు. ఆ దంపతులకు సత్కర్ముడు, పరిశుద్ధుడు అయిన నారాయణ ఋషి జన్మించాడు. అట్టి నారాయణాహ్వయుండైన మౌని బదరికాశ్రమమందు అపారనిష్ట తపముగా వింప బలభేదిదలకి మదిని మీనకేతను దివ్య కామినులవనిచే.
ఆ నారాయణముని బదరికాశ్రమంలో అపారమైన నిష్ఠతో తపస్సు చేయసాగాడు. ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం నిమిత్తం మన్మథుడిని అప్సరసలను పంపించాడు. వారు నారాయణాశ్రమంబునకు అతని తపోవిఘ్నంబు చేయవచ్చునప్పుడు అవ్వనంబు సారరసాల బిల్వ కదళీ ఖర్జూర జంబు జంబీర చందన పున్నాగ మందారాది వివిధ వృక్ష నిబిడంబును పుష్ప ఫలభరిత శాఖా వినమ్ర తరులతా బృందంబును శాఖావనమ్ర తరులతా బృందంబును మాధవీ కుంజ మంజరీ పుంజ మకరంద పానమత్త మధుకర నికర ఝంకారరవ ముఖరిత హరిదంతరంబును కనక కమల కల్లార విలస సరోవిహరమాణ చక్రవాకపక క్రౌంచమరాళ దంపతీ మండల మండిదంబును మృణాళ భోజనాసక్త సారసచయ చంచూపుట నిపాటిత కమల ముకుళ కేసర విసర వితత ప్రశస్త సరోవరంబును నైవలయునవ్వనంబున ఇందువదన దందమందగమనంబులంజందు కర్మజల బిందు బృందంబులు నఖాంతంబులనో సరింపుచు డాయంజనునప్పుడు. ఆ ప్రకారం వారు నారాయణాశ్రమానికి అతని తపస్సును భగ్నం చేయడానికి వచ్చారు. ఆ తపోవనం మామిడి, మద్ది, మారేడు, అరటి, ఖర్జూరం, నేరేడు, నిమ్మ, చందనం, సురపొన్న, మందారం మొదలైన అనేక వృక్షాలతో నిండి ఉన్నది. పూలతో పండ్లతో కొమ్మలు క్రిందికి వంగి ఉన్నాయి. గురువింద పొదల పూలగుత్తుల మకరందం త్రాగి మదించిన తుమ్మెదలు చేసే ఝంకారాలతో దిక్కులు నిండిపోతున్నాయి. బంగారు పద్మాలు, కలువలు, ప్రకాశించే సరస్సులలో జక్కవలు, కొంగలు, క్రౌంచ పక్షులు, హంసలు జంట జంటలుగా విహరిస్తున్నాయి. తామరతోళ్లను తినటం కోసం సారసపక్షులు ముక్కులతో చీల్చబడిన తామర మొగ్గలలోని కేసరాలతో సరోవరాలు భాసిస్తూ ఉన్నాయి. అటువంటి తపోవనంలో ఆ చంద్రముఖులైన అప్సరసలు నెమ్మదిగా నడుస్తూ చెమట బిందువులను కొనగోళ్లతో చిమ్ముకుంటూ నారాయణ మహర్షిని సమీపించారు. మదరుని బాణజాలముల మగ్నత పొందక ధైర్యవంతుడై ముదితలవాడి చూపులకు మోహమునందక నిశ్చలాత్ముడై హృదయమునందునచ్యుతూ రమేశునంతు జగన్నివాసునిన్ వదలక భక్తి నిల్పుకొని వారికి నిట్లనే మౌని పెంపునన్. ఆ సమయంలో నారాయణ ఋషి మన్మథుని బాణాలకు లొంగలేదు, ధైర్యము విడువలేదు, ఆ కాంతలవాడి చూపులకు మోహము పొందలేదు. ఏమాత్రం చలించక తన హృదయంలో అచ్యుతుడు, అనంతుడు, జగన్నివాసుడు, రమేశుడు అయిన శ్రీహరిని నిశ్చల భక్తితో మనసున నిలుపుకుని ఉన్నాడు. ఆయన వారితో ఇలా అన్నాడు. జంభారి పంపునను మీరంభోరుహవదనలారుదెంచితిరా శుంభద్విహార వాంఛారంభంబున తిరుగుడనిన లజ్జించి వెసన్. పద్మముఖులారా, ఇంద్రుడు పంపగా మీరు వచ్చారు. ఇక్కడ విహరించాలనే కోరిక ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు తిరగండి అనేటప్పటికీ వాళ్లంతా సిగ్గుపడి ఆ మహర్షితో ఇలా అన్నారు. దేవమునీంద్ర, నీ దివ్య చారిత్రంబు నెరిగి సన్నుతిసేయ ఎవడోపు పుత్రమిత్ర కళత్ర భోగాదులను మాని తపముగా వించు సద్ధర్ములకును విఘ్నముల్ సెందునే విశ్వేశుగొల్చిన అతనికి అంతరాయంబు గలదే. కామంబు క్రోధంబు గల తపస్వి తపంబు పల్వలోదకముల భంగిగాదే. నిన్ను వర్ణింపనలవియే నిర్మలాత్మ రమణలోగును మాయపరాధమనుచూ
సన్నుతించిన నదడు ప్రసన్నుడగుచు తనదు సామర్థ్యమెరిగింపతలచి అప్పుడు దేవమునీంద్ర, నీ దివ్యమైన చరిత్ర గ్రహించి స్తుతించటానికి ఎవరికి సాధ్యం అవుతుంది? పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైన భోగాలను వదలి తపస్సు చేసే సద్ధర్మ పరులకు విఘ్నాలు కలుగుతాయా? జగదీశ్వరుడిని కొలిచేవారికి ఆటంకాలు ఉంటాయా? కామం, క్రోధం కలిగిన తాపసుల తపస్సు బురదగుంటలోని నీటి వంటిది కదా. ఓ నిర్మలాత్మ, నిన్ను వర్ణించడం మాతరం కాదు. మా తప్పులు క్షమించు అని నుంతించారు. అంత నారాయణ మహర్షి ప్రసన్నుడై తన సామర్థ్యాన్ని తెలియజేయాలని అనుకున్నాడు. అమ్మునీశ్వరుండు పరమాశ్చర్య విధానం నిధానంబుగా నిజతనూరుహంబుల వలనం త్రికోటి కన్యకానివహంబులనుద్భవింపంజేసిన గంధర్వ విబుధగామిని సముదయంబులు పరమాద్భుత భయంబులు మనంబులంబొడమ సన్నుతించి నవ్విలాసిని సమూహంబులో ఊర్వశియను దాని కొని చని పాకశాసను సభాసదనంబునంబెట్టి తద్వృత్తాంతంబంతయు విన్నమించిన ఆశ్చర్యయుక్త హృదయుండై సునాసీరుండు ఊరకుండే. అట్టి నారాయణమునీశ్వరు చరిత్రంబు వినువారలు పరమ కళ్యాణ గుణవంతులగుదురు అని చెప్పిన ఆ మునిశ్రేష్ఠుడు అందరూ ఆశ్చర్యపోయేలా తన రోమకుపాల నుండి 3 కోట్ల కన్యకలను పుట్టించాడు. అది చూసిన ఆ అప్సరసలు అత్యంత ఆశ్చర్యంతో, భయంతో ఆ మహర్షిని స్తుతించారు. ఆ అందగత్తెలలో నుండి ఊర్వశి అనే ఒక సుందరాంగిని తీసుకుని వెళ్లి జరిగినదంతా ఇంద్రునికి చెప్పారు. మునిశక్తికి వెరుగుపడిన ఇంద్రుడు మిన్నుకున్నాడు. అటువంటి నారాయణముని చరిత్ర వినేవాళ్లు మిక్కిలి శుభకరమైన గుణాలను పొందుతారు. ఋషభునకు ఆత్మయోగమీరీతి చెప్పే అచ్యుతుడు భూమి భారము నడపనంత సొరిదినవతారములు దాల్చి సొంపు మీర రాత్రి చెరులను చంపే నీరసముతోడ. ఋషభునకు ఆత్మయోగాన్ని ఈ విధంగా ఉపదేశించిన అచ్యుతుడు విష్ణువు భూభారాన్ని అణచుటకు ఎన్నో అవతారాలెత్తి పట్టుదలతో దుర్మార్గులు అయిన రాక్షసులను సంహరించాడు. అట్టి పరమేశ్వరుని లీలాగృహీతంబులగు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన రామ రఘురామ రామ బుద్ధ కల్క్యాద్యవతారంబులనేకంబులు గలవు. వాని నెరిగి నుతియింప శేషభాషాపతుల అయినా అలవిగాదు మరియును. అటువంటి పరమేశ్వరుడు లీలావిలాసంగా గ్రహించిన అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్కి అనే దశావతారాలే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని తెలిసి స్తుతించటం బ్రహ్మదేవుడికైనా ఆదిశేషునికైనా అలవి కాదు అని పలికి శ్రీహరిని ఇలా స్తుతించాడు. నవవికచ సరసిరుహ నయనయుగ నిజ చరణ గగన చరణ దిజనిత నిగమ వినుత జలధి సుత కుచ కలశ లలిత మృగమద రుచిర పరిమళిత నిజ హృదయ ధరణి భరణ ద్రుహిణ ముఖ సుర నిగర నిహిత నుతి కలిత గుణ కడి ఘడిద రుచిరతర కనక వసనా భుజగరి భువర గమన రజత గిరిపతి వినూత సతత జపరద నియమ సరణి చరిత
తిమి కమఠ కిటి నృహరి ముదిత బలి నిహిత పద పరశుధర దశవదన విదళన మురదమన కలి కలుష సుముదపహరణ కరి వరద ముని నర సుర గరుడ వినుదా. నవవికసిత పద్మముల వంటి కన్నుల జంట కలవాడా హరి. పాదము మూలములందు ఆకాశగంగ పుట్టినవాడా. వేదముల చేత పొగడబడువాడా. లక్ష్మీదేవి యొక్క కలసముల వంటి వక్షోజాలకు అలరుతుండెడి కస్తూరి పరిమళాలు అంటిన హృదయం కలవాడా. భూమిని మోసినవాడా. బ్రహ్మదేవుడు మున్నగు దేవతలు సంస్తుతించువాడా. నడుము నందు బంగారు చేలము ధరించినవాడా. గరుత్మంతుడు వాహనముగా కలవాడా. కైలాసపతి శంకరునిచే నుతింపబడువాడా. నిరంతర జపం చేసే వారి యందు ఆసక్తి కలవాడా. నియమబద్ధమైన చరిత్ర కలవాడా. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ బలరామ రామ కృష్ణ కల్కి అను దశావతారములను దాల్చినవాడా. గజేంద్రవరద. మునులు నరులు సురలు గరుడులు మున్నగు వారిచే పొగడబడువాడా. ఇవ్విధంబునం ప్రవర్తిల్న శ్రీమన్నారాయణమూర్తి లీలా విలాసంబులనంతంబులు గలవు. మనోవాకాయ కర్మంబుల పూజనం హరిపూజనంబు సేయక విపరీత గతులందిరుగుచుండు జడులక విధంబు గతి గలుగు అనినా అప్పుడప్పుడ మిరేడ పరమ పురుషుంజూచి అట్టి జడులు ముక్తి నొందును పాయం బెట్టులంతయూ నెరుంగింపుడనిన జమసుండిట్లనియే. ఇలా హరిస్తుతి చేసి ఇలా అన్నాడు. ఈ విధంగా ప్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసములు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. మనోవాకాయ కర్మల హరిపూజ చేయకుండా విపరీత మార్గాలలో తిరుగుతూ ఉండే మూఢులకు ఏ విధంగానూ సద్గతి కలుగదు అని మహాముని అనగా ఆ మహారాజు ఆ పరమపురుషులతో అటువంటి మూర్ఖులు ముక్తి పొందే ఉపాయం తెలియజెప్పండి అని అడిగాడు. వారిలో చమసుడనే మునిముఖ్యుడు విదేహుడితో ఇలా అన్నాడు. హరిముఖ బాహూరువర పదాబ్జములందు వరుస చతుర్వర్ణ వర్గ సమితి జనించే అందులో సతులును శూద్రులు హరితలంతురు కలిహాయనముల వేదశాస్త్ర పురాణ విఖ్యాతులై కర్మకర్తలై విప్రులు గర్వమెసగి హరిభక్తి పరులను హాస్యంబుసేయుచు. విష్ణుమూర్తి ముఖం బాహువులు తొడలు పాదములు వీటి యందు వరుసగా వర్ణములు 4 పుట్టాయి. అందులో స్త్రీలు శూద్రులు హరిని తలుస్తారు. కలికాలంలో విప్రులు వేదశాస్త్ర పురాణాలందు ప్రసిద్ధులై కర్మలు చేస్తూ గర్వంతో హరిభక్తులను అపహాస్యం చేస్తారు. వారు నరకానికి పోవటం ఖాయం. స్వచ్ఛమైన పక్వాన్నం భుజించుట మాని మాంసాహారులై జీవహింసకు పాల్పడేవాడికి పాపం తగులుతుంది. శ్రీహరిని నుతింపక స్త్రీలోలు డైనవాడికి ఎప్పుడూ నరకమే నివాసం. అట్లుగావున గృహక్షేత్రపుత్రకళత్రధాన్యాదులందు మోహితుండయి ముక్తి మార్గంబుల ప్రత్యక్షంబులని నిందించువాడును హరిభక్తి విరహితుండును దుర్గతింకూలుదురని మునివరుండాన తెచ్చిన విదేహుండిట్లనియే. అందుచేత ఇండ్లు పొలాలు సంతానం భార్య ధనం ధాన్యం మున్నగు వాటిమీద వ్యామోహంతో మోక్షం కంటికి కనపడేది కాదు. కనుక లేదని నిందించేవారు హరిభక్తి లేనివారు దుర్గతిలో కూలిపోతారు అని మునిశ్రేష్ఠుడు అనగా విదేహుడు ఇలా అడిగాడు. ఏ యుగంబునందున రీతి వర్తించు
ఎటి రూపువాడు ఎవిధమున మునును దింపబడెను మునిదేవగణముచే విష్ణుడవ్యయుండు విశ్వవిభుడు. అవ్యయుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి ఏ యుగంలో ఏ రీతిగా ఉన్నాడు, ఏ రూపం ధరించాడు, ఏ విధంగా మునుల చేత దేవతల చేత కీర్తించబడ్డాడు అని నవిని అందుకరభాజ నుండిట్లనియే అనేకావతారంబులు నానారూపంబులును బహువిధ వర్ణంబులును గలిగి రాక్షసులను సంహరించి దుష్టజన నిగ్రహంబును శిష్టజన పరిపాలనంబును చేయుచు కృతయుగంబున శుక్లవర్ణుండై చతుర్బాహుండై జడావల్కల కృష్ణాజినోత్తరీయ జపమాలికా దండకమండలుహరుండై హరి నిర్మల తపోధ్యానానుష్ఠాన గరిష్ఠులైన పురుష శ్రేష్ఠుల చేత హంసుండు సువర్ణుండు వైకుంఠుండు ధర్ముండమనుండు యోగేశ్వరుండు ఈశ్వరుండు పురుషుండ అవ్యక్తుండు పరమాత్ముండను దివ్యనామంబులం ప్రసిద్ధి వహించి గణుతింపంబడు త్రేతాయుగంబున రక్తవర్ణుండై బాహుచతుష్కమేఖలాత్రయ విశిష్టుండై హిరణ్యకేశుండును వేదత్రయ స్వరూపుండును సృక్సృవాద్యుపలక్షణ శోభితుండును అయి విష్ణుయజ్ఞ పృశ్నిగర్భ సర్వదేవోరుక్రమ వృషాకపి జయంతోరుగాయాఖ్యల బ్రహ్మవాదుల చేత నుతింపంబడు ద్వాపరంబున శ్యామల దేహుండును పీతాంబరధరుండును బాహుద్వయోపశోభితుండును దివ్యాయుధరుండును శ్రీవత్స కౌస్తుభవనమాలిగా విరాజమానుండును మహారాజోపలక్షణుండునై జనార్దన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ నారాయణ విశ్వరూప సర్వభూతాత్మగాదినామంబుల వెలసి మూర్ధాభిషిక్తుల చేత సన్నుతింపంబడు కలియుగంబున కృష్ణవర్ణుండును కృష్ణనామకుండునై భక్త సంరక్షణార్థంబు పుండరీకాక్షుండు యజ్ఞ సంకీర్తనంబుల చేతం ప్రస్తుతింపంబడు హరి రామ నారాయణ నృసింహ కంసారి నలినోదరాది బహువిధ నామంబులచే బ్రహ్మవాదులైన మునీంద్రులు నుతింపుదురు మరియును అని అడుగగా విని వారిలో కరభాజనుడనే ఋషి విదేహరాజుతో ఇలా అన్నాడు. ఎన్నో అవతారాలు, ఎన్నెన్నో రూపాలు, అనేక రకాల వర్ణాలు ధరించి రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణం శిష్టరక్షణం కావించే శ్రీ మహావిష్ణువు కూతయుగంలో తెల్లని రంగుతో 4 చేతులు కలిగి ఉంటాడు. జడలు నారచీరలు జింక చర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్ఠానము గల మునిశ్రేష్ఠుల చేత హంసుడు సుపర్ణుడు వైకుంఠుడు ధర్ముడు అమలుడు యోగీశ్వరుడు ఈశ్వరుడు పురుషుడు అవ్యక్తుడు పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు. త్రేతాయుగంలో ఎర్రని రంగుతో 4 చేతులు బంగారు రంగు జుట్టు కలిగి 3 పేటల మేఖలలు ధరించి 3 వేదాల ఆకృతి ధరించి సృక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ విష్ణువు యజ్ఞుడు పృశ్నిగర్భుడు సర్వదేవుడు ఉరుక్రముడు వృషాకపి జయంతుడు ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదుల చేత నుతింపబడతాడు. ద్వాపరయుగంలో నీలవర్ణంతో పసుపు పచ్చని బట్టలు కట్టుకుని 2 చేతులతో దివ్యమైన ఆయుధాలు పట్టుకుని శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ మహారాజా లక్షణాలు కలిగి జనార్దనుడు వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు నారాయణుడు
విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలిసి చక్రవర్తుల చేత సన్నుతించబడతాడు. కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అను పేరు కలిగి భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తుంటారు. ద్రవిడ దేశంబునందుల తామ్రపర్ణి సహ్యజాకృతమాలాది సకల నదుల ఎవడేనియు భక్తితోనే గియచట వదలి తర్పణముగిజేయ పుణ్యముదవు. ద్రావిడ దేశంలో తామపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానం చేసి తర్పణం చేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది. ఇవ్విధంబున ప్రశంసింపదగిన కావేర్యాది మహానదీ పావన జలస్నాన పానదానంబులను విష్ణు ధ్యాన కథా సుధారసానుభవంబుల నిరూఢులగు భాగవతోత్తములు గలిగిరేని చెడని పదంబులు పొందురుగలని వృషభకుమారుల భగవత్ ప్రతిబింబంబులైన పరమ పురుషులుంబోలే విదేహ జనపాలునకు నిశ్రేయ పదప్రాప్తికరంబులైన భగవద్భక్తి ధర్మంబులుపదేశించి అంతర్ధానంబునుందిరి. మిథిలేశ్వరుండును జ్ఞానయోగం భంగీకరించి నిర్వాణ పదంబునుందే. ఈ ఉపాఖ్యానంబు వ్రాసిన పఠించిన వినిన ఆయురారోగ్యైశ్వర్యములు కలిగి పుత్రపౌత్రవంతులై సకల కలికల్మషరహితులై విష్ణులోక నివాసులగుదుని నారదుండు వసుదేవునగుంజెప్పి మరియును 11-79 ఈ విధంగా ప్రశంసించదగిన కావేరి మున్నగు మహానదుల పావన జలాలలో స్నానం చేయటంలోనూ, దానాలు చేయటంలోనూ, విష్ణు ధ్యానంలోనూ, హరికథామృత రసానుభవంలోనూ నిష్ణాతులైన భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారు అని చెప్పారు. భగవంతుని ప్రతిబింబాలైన పరమపురుషుల వంటి వారైన వృషభకుమారులు విదేహ మహారాజుకి మోక్షపదం పొందే భగవద్భక్తి ధర్మాలను ఉపదేశించి అంతర్ధానమైపోయారు. మిథిలాపతి విదేహుడు జ్ఞానయోగాన్ని అంగీకరించి నిర్వాణపదాన్ని పొందాడు. ఈ విదేహ వృషభ ఉపాఖ్యానాన్ని వ్రాసిన, చదివిన, విన్న ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము కలిగి పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సమస్తమైన కలికల్మషాలు నశించి విష్ణులోకంలో నివసిస్తారు అని నారదుడు వసుదేవుడికి చెప్పి ఇంకా ఇలా అన్నాడు. కమలాక్షపద భక్తి కథనముల్ వసుదేవ విని యగంబుల బాసి వెలసి తీవు భువన ప్రసిద్ధిగా బొలుపొందు సత్కీర్తి కైవల్యలక్ష్మియు గలుగుమీద నారాయణుండు నీ నందనుండను మోహమెడలించి విష్ణుగానడిగి కొలువుమతడు నీ తనయుడే యవతరించుటజేసి సిద్ధించే దేహ సంశుద్ధి నీకు సరససల్లాప సౌహార్ద సౌష్ఠవమున భావనంబెతి శిశుపాల పౌండ్ర నరక ముర జరాసంధ యవనులు ముదముతోడ వాసుదేవుని జందిరి వైరు లయ్యి. వసుదేవ, కమలలోచనుని కథలు విన్నావు కనుక నీ పాపాలు తొలగిపోయాయి. లోకల్లో నీ యశస్సు ప్రఖ్యాతమవుతుంది. అనంతరం నీకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు నీ కుమారుడనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా తెలిసి సేవించు. అతడు నీ కొడుకై అవతరించటం వలన నీవు పరిశుద్ధుడవు అయ్యావు. అతనితో సరససల్లాపాలు జరుపుతూ చక్కని అనురాగం పెంచుకోవటం వలన నీవు పవిత్రుడవు అయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలేవనుడు వాసుదేవునితో వైరం పెట్టుకుని కూడా ముక్తిని పొందారు. దుష్టజన నిగ్రహంబును శిష్ట ప్రతిపాలనంబు సేయన్ హరి తా సృష్టినవతారముందెను స్రష్టృముఖానేక దివ్య సంఘముగడన్.
బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు ప్రార్థించగా దుష్టజనులను శిక్షించడానికి, శిష్టజనులను రక్షించడానికి శ్రీహరి భూమి మీద అవతరించాడు. అట్లుగావున లోకరక్షణార్థంబు కృష్ణుండవతారంబు నొందెనని హరిభక్తి పరంబులగు ఉపాఖ్యానంబులు నారదుండుపన్యసించిన విని విస్మిత చిత్తులై దేవకీ వసుదేవులు కృష్ణుని పరమాత్మునిగా విచారించిరని శుకుండు రాజునగుంజెప్పిన అతండు మునీంద్ర యదువులనే ప్రకారంబున హరించే సపరివారులకు బ్రహ్మ రుద్రేంద్ర దిక్పాలక మునీంద్రులు ద్వారకానగర ప్రవేశం బెట్లు చేసిరి. ఏమయ్యే మరియు పరమేశ్వర కథామృతంబు వీనులనందవేయు ఇంకంతనివి సనదు భక్తరక్షకుండగు హరిచారిత్రం వేరీతి జాగే తర్వాతి వృత్తాంతం బంతయు ఎరింగింపుమనిన శుకుండు ఇట్లనియే. ఈ విధంగా జగత్తును రక్షించటం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు అని హరిభక్తి పరాలైన ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని దేవకీ వసుదేవులు విస్మయం చెందారు. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు అని సుఖముని మహారాజు పరీక్షిత్తుతో చెప్పగా అతడు, మునీంద్ర, భూభారాన్ని తగ్గించటం కోసం ఏ విధంగా కృష్ణుడు యాదవులను తుదముట్టించాడు? బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు కృషీశ్వరులు తమ పరివారాలతో ద్వారకానగరాన్ని ఎలా ప్రవేశించారు? అటు పిమ్మట ఏమైంది? వివరంగా చెప్పండి. విష్ణు కథామృతం చెవులారా ఎంత విన్నా తృప్తి కలగటం లేదు. భక్తరక్షకుడైన శ్రీహరి చరిత్ర ఏ రీతిగా కొనసాగింది? ఈ వృత్తాంతమంతా తెలియజెప్ప అమ్మని అడుగగా సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుతో ఇలా అన్నాడు. సురగరుడ ఖజర విద్యాధర హర పరమేష్టిముఖ సుధాశనులు మునుల్ సరసి జనయను నిగనుగొన అరుదెంచిరి ద్వారపతికి అతి ఘోరమునన్. ఏకాదశ స్కంధము వైకుంఠం మరల గోరుట. ఓ రాజా, శ్రద్ధగా విను. సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు, మునులు పద్మాక్షుడు శ్రీకృష్ణుని చూడడానికి మిక్కిలి సంతోషంగా ద్వారకా పట్టణానికి వచ్చారు. కని పరమేశుని యాదవవన శోభిత పారిజాతు వనరుహనేత్రున్ జనకామిత ఫలదాయకు వినితించిరి దివుజులపుడు వేదోక్తములన్. అలా వచ్చి దర్శించుకుని యాదవ వంశం అనే ఉద్యానవనంలో ప్రకాశించే పారిజాతం వంటివాడు, జనులు కోరిన ఫలాలను ఇచ్చేవాడు అయిన పద్మాక్షుని దేవతలు వేదసూక్తాలతో వినుతించారు. అఖిల లోకేశ సర్వేశ అభవ నీవు ఉదయమందుట భూభారముడుపు కొరకు పంచవింశోత్తర శతాబ్ద పరిమితంబు అయ్య విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు. సర్వలోకాధినాథ, సర్వేశ్వర, పుట్టుక లేనివాడా, నీవు భూలోకంలో పుట్టడము భూభారం తగ్గించటం కోసం కదా. నీవు జన్మించి ఇప్పటికీ 125 సంవత్సరములు గడిచాయి. ఇక చాలు వైకుంఠ భవనానికి వేంచేయి అనిన కమల భవ భవముఖ నిఖిల సురగణంబుల వచనంబులియకొని కృష్ణుండు వారితోడ యాదవుల అన్యోన్య వైరానుబంధంబులు కల్పించి వారల హతంబుగా వించి భూభారంబడించి ఇదే వచ్చదంబుండని చెప్పి వీడ్కొలిపిన కమలాసనాది బృందారకులు నిజస్థానంబులకు జనిరి అంత.
అంటూ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగు సమస్త దేవతలు శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. వారి ప్రార్థన అంగీకరించిన హరి వాళ్లతో, యాదవులకు పరస్పరం శత్రుత్వాలు కల్పించి వారిని రూపుమాపి భూభారం తగ్గించి ఇదే వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్లందరికీ వీడ్కోలు ఇచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు మున్నగు దేవతలు తమ తమ స్థానాలకు వెళ్లారు. అటు పిమ్మట కాకఘూకంబులు కనక సౌధములలో పగలు వాపోయడి బహువిధముల అశ్వవాలములందు అనలముద్భవమయ్య అన్నంబు మొలిచే మహాద్భుతముగా శుకశారికలు రాత్రి సొగసే విస్వరముల జంతువు వేరొక్క జంతువుగనే ఒగి పౌర గృహముల ఉల్కలును దయించే బెరసెగా విరిరవి బింబమపుడు కాననుత్పాదములు సాల కానబడియే అరయ నిందుండవలవదు యదువులార తడయకిపుడ ప్రభాస తీర్థమున కరుగుడనుచు శ్రీకృష్ణుడంతయు ఆనతిచ్చే. ఏకాదశ స్కంధము ప్రభాసంకు బంపుట. శ్రీకృష్ణుడు యాదవును ఇలా హెచ్చరించాడు. ఓ యాదవులారా, కాకులు, గుడ్లగూబలు, బంగారు మేడలలో పగలు అనేక రకాలుగా ఏడుస్తున్నాయి. గువుపుతోకలకు మంటలు పుడుతున్నాయి. చిలుకలు, గోరువంకలు రాత్రిపూట వికృత స్వరాలతో అరుస్తున్నాయి. ఒక జంతువు మరొక జాతి జంతువును కంటున్నది. పోరుల నివాస గృహాలలో మినుగులు పుడుతున్నాయి. సూర్యబింబాన్ని కావిరి కమ్ముకుంటోంది. ఇలా చాలా ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. కనుక మీరంతా ఇక్కడ ఉండద్దు, శీఘ్రమే ప్రభాస తీర్థానికి వెళ్ళండి అని కృష్ణుడు చెప్పాడు. నారాయణు వచనముల కపారంబగు సమదమున బలములతోడన్ దారసుతమిత్రయుతులై వారణయ సమితితోడ వగినే గిరొడిన్ వడినే గిరొగిన్. శ్రీకృష్ణుని మాటలు వినిన యాదవులు అందరూ మిక్కిలి సంతోషంతో భార్య బిడ్డలతో మిత్రులతో కలిసి ఏనుగులు, గుగాలు, సైన్యాలు తీసుకుని వెంటనే బయలుదేరి ప్రభాస తీర్థానికి వెళ్లారు. అప్పుడు జ్ఞానముననుద్ధవుడు తన మానసమున నెరిగి శ్రీరమాధిప హరి ఓ దీనజన కల్పభూజ సుధీనాయక మాకు నీవే దిక్కని పొగడెన్. ఉద్ధవుడు తనకు ఉన్న జ్ఞానంతో ఈ విషయం అంతా గ్రహించి, లక్ష్మీవల్లభ, శ్రీహరి, దీనల పాలిటి కల్పవృక్షమా, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు అయిన నీవే మాకు దిక్కు అని స్తుతించాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం ఏకాదశ స్కంధము. ఘట్టములు 9. అంతరిక్షు సంభాషణ 10. ప్రబుద్ధుని సంభాషణ 11. పిప్పలైన భాషణ 12. ఆవిర్హోత్రుని భాషణ 13. నారేణుషి భాషణ 14. వైకుంఠం మరల గోరుట 15. ప్రభాసంకు బంపుట